కుత్బల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో ఏసీబీ సోదాలు నిర్వహించింది. అక్కడ ఉన్నటువంటి కుత్బల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోదాలు కూడా చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అంజీ లైవ్లో ఉన్నారు. అంజీ, చెప్పండి, డబ్బు ఇవ్వనిదే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫైళ్లు కదిలే పరిస్థితి లేదంటారా? ఎస్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం మన కుత్బల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో ఉన్నాము. అంటే ఈ విధంగా చూస్తే ఇక్కడ డాక్యుమెంట్ రైటర్స్ అండ్ బయటి వ్యక్తుల ప్రమేయంతోనే ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కార్యక్రమాలు కొనసాగుతాయి. అయితే నిన్న ఈవినింగ్ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఏసీబీ అధికారులైతే దాడులు చేశారు. గతంలో 2 నెలల కింద కూడా ఇదే సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా ఒక సబ్ రిజిస్టర్ అయితే అవినీతి కార్యక్రమాలకు పాల్గొనడం, శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ చూడవచ్చు. అంటే ఈ మొత్తం ఆఫీస్ మొత్తం దళారుల వ్యవస్థతో దస్తావేజులు చేసి వ్యక్తులతోనూ బయట వ్యక్తుల నుంచి ఇక్కడైతే మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే ప్రసక్తి ఉంది. అంటే మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్. అంటే ఏసీబీ అధికారులు నిత్యం అంటే ప్రతి నెల ఒకసారి కూడా ఏసీబీ అధికారులు అయితే దాడులు చేస్తున్నారు. దాడులు చేసిన కూడా ఇక్కడ మొత్తం బయట వ్యక్తులతోనే మొత్తం ప్రమాదం నడుస్తుంది. అంటే సబ్ రిజిస్టర్ అండ్ దానికి కింద స్థాయి అధికారుల నుంచి అయితే మొత్తం వ్యవస్థ అయితే అవినీతి కంపు కొడుతుందంటే మనం అయితే బీఆర్ న్యూస్ అయితే కథనాలు కూడా ప్రచారం చేసినాం. కానీ ఇప్పుడు మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉంటుంది, మన లైవ్లో కూడా చూస్తున్నాము. అంటే మనం చూస్తున్నాం ఇక్కడ భారత్ డాక్యుమెంట్స్. అంటే ఇక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ కిందనే ఒక డాక్యుమెంట్ వ్యవస్థ ఉంటుంది. అదే డాక్యుమెంట్స్ సంబంధించిన అంటే ఎవరైతే అక్కడైతే ఒక టిక్ మార్క్ ఉంటుంది, ఆ టిక్ మార్క్ అయితే ఏదైతే డాక్యుమెంట్ అయితే టిక్ మార్క్ అంటే ఏదైతే దస్తావేజుల మీద అయితే ఒక టిక్ మార్క్ ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియలో ఆ టిక్ మార్క్ ఉంటేనే సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసే ప్రసక్తి ఉంటుంది. అంటే ఇక్కడ పూర్తిగా అంటే అవినీతిమయంగా ఉన్నట్లు కూడా అంటే ప్రతిరోజు అంటే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్లకు అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. నేపథ్యంలోనే నిన్నైతే ఏసీబీ అధికారులు అయితే హైదరాబాద్లోనే రెండు మూడు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే ఏసీబీ అధికారులతో దాడులు నిర్వహించారు. అయితే ప్రస్తుతానికి మనం చూడవచ్చు ఆ ఏసీబీ అధికారులు ఎంత దాడులు చేస్తున్నా కూడా ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం చలనం లేకుండా పోయింది. నిన్న ఏసీబీ అధికారులు దాడి చేసిన కూడా ఈరోజు మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే మొత్తం అంటే బయట వ్యక్తుల ప్రమేయంతోనే ఇక్కడైతే సబ్ రిజిస్టర్ ఆఫీసుల కార్యకలాపాలు అయితే కొనసాగుతున్నాయి. అంటే బయట వ్యక్తులతోనే మొత్తం అంటే ఇక్కడ ఏదైనా చూడవచ్చు, మనకి కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులకు ఒక చిన్న రిజిస్ట్రేషన్ చేయాలని కూడా ఇక్కడైతే డాక్యుమెంట్ రైటర్ ప్రమేయం లేదు, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ కూడా లేదు. ఏదైతే బయట వ్యక్తులు అంటే ఏదైతే డాక్యుమెంట్ రైటర్ లేకుండా అయితే డైరెక్ట్గా ఒక కామన్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏదైతే సబ్ రిజిస్టర్ ఒక ప్రక్రియ ప్రకారం కొనసాగుతుంది, ఒక టిక్ మార్క్ ప్రక్రియ జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక డాక్యుమెంట్ కొనుగోలు చేయాలన్నా అమ్మకాలు చేయాలన్నా దానికి ఒక రేట్ ఫిక్స్ చేశారో ఆ రేటు ప్రకారం అయితే ఇక్కడ కొనుగోలు కానీ అమ్మకాలుగా జరిగే ప్రక్రియ ఉంది మనవచ్చు. రైట్ అంజీ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.